రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి విషయంలో షాక్ ఇచ్చేలా ఉన్నాడు. రాజాసాబ్ గా ఇంతకాలానికి సెట్ లో బిజీ అవుతున్నాడు. ఇక పవన్ నుంచి మహేష్ వరకు కొత్త సినిమాల సరికొత్త అప్డేట్స్ కిక్కిస్తున్నాయి. ఎన్టీఆర్ ఇప్పుడు హిందీ మూవీ కోసం తన దేవరా షూటింగ్ నే పక్కన పెట్టబోతున్నాడనే వార్త హాట్ టాపిక్ అయింది. ఇలా ఈ వీక్ కిక్ ఇచ్చే నిర్ణయాలతో పాటు షాక్ ఇచ్చే నిర్ణయాలు కూడా తీసేసుకుంటున్నారు స్టార్ హీరోలు. కల్కి మూవీ మే 9th రిలీజ్ అవ్వాలి. కానీ ఏపీ తెలంగాణలో ఎలక్షన్స్ హడావుడి వల్ల సినిమాను వాయిదా వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇక ది రాజాసాబ్ కోసం ప్రభాస్ టైం కేటాయిస్తే రోజుకు 1 కోటి చొప్పున షూటింగ్ కే ఖర్చు అవుతుందని తేల్చాడు డైరెక్టర్ మారుతి. పవర్ స్టార్ తో సుజిత్ తీస్తున్న ఓజీలో విలన్ గా కనిపించబోతున్నాడు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి. తన బర్త్డేకి లుక్ రివీల్ చేసిన ఫిల్మ్ టీమ్ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదు, ఓజాస్ గంభీర అనే ప్రచారమే నిజమనేలా తేల్చింది. విలన్ లుక్ వల్లే ఆ సంగతి తేలింది. గేమ్ చేంజర్ మూవీని పూర్తి చేసి బుచ్చిబాబు మేకింగ్ లో జాన్వీతో జోడీ కడుతున్నాడు రామ్ చరణ్. అయితే ఇందులో జాన్వీతో పాటు మరో హీరోయిన్ కి ఛాన్స్ ఉందట. మాళవిక మోహనన్ సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతోందట. దేవరలో ఎన్టీఆర్ తండ్రి పాత్రకు హీరోయిన్ గా మరాఠీ లేడీ శృతి మరాఠే కనిపించబోతోంది. ఇక గోవా స్కెడ్యూల్ పూర్తి చేసుకున్న దేవరా టీం హైదరాబాద్ లో పెండింగ్ షూటింగ్ తో బిజీ అవుతోంది. ఇక లాంగ్ గ్యాప్ తీసుకుని ఏప్రిల్ చివర్లో వార్ 2 షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్ తో పరశురామ్ తీసిన మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా ట్రైలర్ 28th రిలీజ్ కాబోతోంది. గురువారం ట్రైలర్ లాంచ్ తో ప్రమోషన్ ని పీక్స్ కి తీసుకువెళ్లబోతోంది ఫిల్మ్ టీమ్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసిన పాన్ వరల్డ్ సినిమాలో ఆలియా భట్ గెస్ట్ రోల్ వేయబోతోందట. ఆ సంప్రదింపులు కూడా జరిగాయని తెలుస్తోంది. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ దసరాకే మొదలవచ్చని ప్రచారం జరుగుతోంది.